నంద్యాల జిల్లా దేశానికి సేవలందించిన ఓ కార్గిల్ యోధుడు న్యాయం కోసం అధికారుల గడప తట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాలు సేవలందించిన మాజీ సైనికుడు ఈఎస్పీ వరప్రసాదరావు తనకు కేటాయించిన భూమి విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వివరాల ప్రకారం 2002 సంవత్సరంలో ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 3.5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే రెవెన్యూ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం తనకు సాగు భూమి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనకు కేటాయించిన భూమిని తిరిగి ఇవ్వాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. స్థానికులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ దేశానికి సేవలందించిన సైనికుడికి న్యాయం జరగాలని అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చేయట్లేదు కాబట్టి సమస్యలు ఏమున్నాయో దానిపైన గన్ లైసెన్స్ కానీ రెన్యూవల్ కానీ నమస్తే. నంద్యాల ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ రంగనాయకులు. ఈరోజు మనమందరం ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏమిటంటే, ఒక ఎక్స్ సర్వీస్మెన్ ప్రసాదరావు సారు గారికి ల్యాండ్ బండాత్పూర్లో ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇచ్చిన ఒక ఎంఆర్ఓ గారు శాంక్షన్ చేశారు. వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. మళ్ళీ 10 years తర్వాత వేరే ఎంఆర్ఓ గారు వచ్చి వేరే వాళ్ళకి అలర్ట్ చేశారు. అది ఎంతవరకు న్యాయమా? అది ఇంతవరకు వాళ్ళు చెప్పడం లేదు. సారు కలెక్టర్ సార్ అండ్ మిగతా ఆఫీసర్ అందరికీ దగ్గర తిరిగాడు, కానీ ఇంతవరకు ల్యాండ్ అనేది హ్యాండ్అవుట్ చేయలేదు. రెండోది, దౌలత్ ఖాన్ గారు అతను అవుట్ ట్యాక్స్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ వర్క్ చేయలేదు. ఆయన అక్కడే మనస్వాదం చెంది అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకొకటి, ఇదే అవుట్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల ఒక శ్రీనివాసులు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన కానీ అవుట్ ట్యాక్స్ కోసం తిరిగి మనస్వాదం చెంది అక్కడే పాయిజం తీసుకొని అక్కడే చనిపోవాలనుకున్నాడు. కానీ ఇంకా ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మా మాజీ సైనికులకు గవర్నమెంట్ ఏ జీవో మనకు ఇచ్చారో అది మీరు చూసి మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ను కోరుచున్నాము. నమస్తే. గౌరవనీయులైన పత్రికా విలేకరులకు, మీడియా స్టాఫ్కు, తర్వాత అన్ని ఛానల్స్ వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, నేను ఈఎస్పీ వరప్రసాదరావు, నేను నంద్యాలలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం 1984 సంవత్సరము ఇండియన్ ఆర్మీ జాయిన్ అయి ఉన్నాను. తర్వాత 1999లో కార్గిల్ వార్ అటెండ్ చేసి 2001లో నేను రిటైర్ అయి వచ్చినాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము నాకు 3.5 ఎకరాలు బండాత్మకూరు మండలంలోని జీసీ పాలెం యందు నాకు కేటాయించారు. ఆ పొలంకు అప్పుడు నాకు కేటాయించి ప్రతి సంవత్సరం టెంపరరీ పట్టా కింద చేసుకోమని చెప్పారు. ప్రతి సంవత్సరం నేను చేసుకుంటా ఉన్నాను. 4వ సంవత్సరం నేను చేయడానికి పోగా, ఇక మీకు అవసరం లేదు, మీరే సాగుబడి చేసుకోండి, అది ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని మీద వచ్చేసి రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చు అని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ప్రాబ్లం ఇది మేడం, నేను వచ్చేసి ఇంతకాలం అంతా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం ప్రభుత్వం నాకు 3.5 ఎకరాలు కేటాయించినా కానీ ఆ భూమి వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కానీ మేము కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత విసుగు చెంది నేను మళ్ళా గ్రీవియస్ ప్రజా సమస్యల పరిష్కారం విజయవాడకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు వచ్చేసి నాకు గ్రీవియస్లో పెట్టి నాకు దాన్ని క్లియర్ చేయమని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినారు. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినాను. జాయింట్ కలెక్టర్ గారు మీకు సంబంధించి పలా విషయం నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు, ఆయన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని. సరే మేడం అని చెప్పింది, కానీ ఆయన ఎటువంటి ప్రాబ్లం అది సాల్వ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నోసార్లు తిరిగినాను, కనీసం మీడియా ద్వారా చెప్పిన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము. ఇట్లాంటి మిలిటరీలో చాలామందికి జరుగుతున్నాయి. ఇచ్చేదేమో భూమి మా పేరు ఇస్తారు, సాగుబడేమో వేరే వాళ్ళు చేస్తున్నారు.
కానీ దీని విషయంపై గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చి మా భూమిని మాకు కేటాయించవలసిందిగా మరి మనవి చేసుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రాబ్లం మాకు ఎటువంటి ఒక స్థలం కూడా లేదు, ఒక భూమి కూడా లేదు. అందువల్ల దయవుంచి గవర్నమెంట్ మాపై కనికరం చూపించి మాకు ఇచ్చిన స్థలం మాకు కేటాయించవలసిందిగా గవర్నమెంట్ను ప్రజా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.